ఫుడ్ ఉన్నావా అడ్రస్ వెళ్దాము బాగా చూసుకుంటారు ఏమైనా కావాలా వేరే డిశ్చార్జింగ్ మరి మధ్యాహ్నం కూర్చొని సెలైన్ ఎక్కించుకుంటారు నాకు ఇస్ నాట్ డోంట్ ట్రై టు సపోర్ట్ ఇది అవుతారు కేర్ ఉంచండి మీరు పంపించేస్తున్నారు కదా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నికగన్న ఇన్స్టిట్యూషన్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ ఇప్పుడు పరిస్థితులను చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. తప్పుకోకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIITలో పొద్దున ప్రెస్లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి క్యాబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి రావడం జరిగింది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇంటర్ఫెరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి అది కూడా చేస్తానని చెప్పేసి ఆలోచిస్తాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ లేదా వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి దాకా లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రావటం, ఇటువంటి పరిస్థితుల మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు. కానీ ఒక్క విషయం, ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు. కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం
అక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ని పెడతానంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమని చెప్పేసి మనం చేస్తాను. 100% కిచెన్లో కానివ్వండి, కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి, లేదు మెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను, డాక్టర్స్ కూడా మాట్లాడాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అందినాయి. డాక్టర్స్ కూడా ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మన మంత్రి గారితో నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం. సార్